నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఏదైతే నందిపేట మండలంలోని షాపూర్కి సంబంధించినటువంటి ఒక మహిళను అతి దారుణంగా హత్య చేసి మనకి చిత్రీకరించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి మనకు క్లియర్గా కొన్ని స్టేట్మెంట్స్ కూడా రావడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే షాపూర్కి సంబంధించినటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో సదా సుమలత అని చెప్పేసి మనకు కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. తను నందిపేట నుంచి మార్కెట్కి వెళ్ళి తను షాపూర్కి వెళ్ళే టైంలో ఒక గుర్తు తెలియని బైకర్ని ఏదైతే లిఫ్ట్ అడిగిన తర్వాత ఎవరైతే ఐలాపూర్ అవుట్స్కట్స్కి వెళ్ళి ఆ మహిళను అతి దారుణంగా చంపేశారు అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా మనము ఎస్ఐ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇన్సిడెంట్కి సంబంధించి అసలు ఏం జరిగిందనే దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నామనే దానిపైన పోలీస్ అధికారులు క్లారిటీ అయితే ఇస్తూ ఉన్నారు. ఇది హత్యనా లేకపోతే అత్యాచారం చేసి హత్యగా చిత్రీకరించారా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఆ బాడీ దొరికిన తర్వాత నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. సో పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా అది ఆత్మహత్యనా లేకపోతే హత్యనా లేకపోతే అత్యాచారం చేసి హత్యగా ఇది చిత్రీకరించారా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని చెప్పేసి నందిపేట ఎస్ఐ అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో మనకు తెలిసినటువంటి సమాచారం కొంతమందికి మనం కాల్ చేయడం జరిగింది. ఏదైతే షాపూర్కి సంబంధించినటువంటి సదా సుమలత అనే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో తన ఏజ్ 35 సంవత్సరాలండి. సో తిను సోమవారం రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళిందని చెప్పేసి మనకున్నటువంటి సమాచారంలో మనకు సమాచారం అయితే అందింది. సో సిహెచ్ కొండూరుకి ఒక ఫంక్షన్ నిమిత్తం తను వెళ్ళడం జరిగింది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో షాపూర్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా బస్సో ఆటో అనే దానిపైన వాళ్ళు వెళ్ళాల్సింది ఉంటుంది. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ ఎట్లా అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనేది ఎక్కడ ఉన్నాయి, గంటకో 2 గంటలకో ఒక్కొక్క వెహికల్ వస్తూ ఉంటుంది. సో అక్కడ దాదాపు కొంత సమయం వెయిట్ చేసిన తర్వాత అదే రోడ్డు గుండా వస్తున్నటువంటి ఒక బైకర్ ఆ బైకర్ని లిఫ్ట్ అడిగిన తర్వాత ఎవరైతే సుమలత అరే దించేస్తారులే కదా అని చెప్పేసి అనుకున్నారు. సో అది ఏ టైంలో దాదాపు సోమవారం 5 గంటల సమయంలో ఆమె మిస్ అయింది అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అక్కడి నుంచి నందిపేట వెళ్ళిన తర్వాత మరి అదే బైకర్తో వెళ్ళారా లేకపోతే నందిపేట వరకు వెళ్ళి మళ్ళీ నందిపేట నుంచి వేరే లిఫ్ట్ ఏమైనా తీసుకొని తను వెళ్ళిందా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ నందిపేటకి కూడా ఒక సంతకి వెళ్ళింది. ఆ సంతకి వెళ్ళిన తర్వాత కుటుంబానికి సంబంధించినటువంటి సరిపడా కూరగాయల్ని తీసుకొని ఒక మూట కట్టుకొని తను వెళ్ళిందని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఫైనల్గా షాపూర్కి వెళ్ళే అవుట్స్కట్స్లో ఏదైతే మనకి ఐలాపూర్ అవుట్స్కట్స్లో ఒక గుట్ట ప్రాంతంలో తన మృతదేహం అనేది కనిపించింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు ఎవరైతే నందిపేట పోలీస్ అధికారులకు ఇన్ఫామ్ అయితే చేయడం జరిగింది. ఇన్ఫామ్ చేసిన తర్వాత పోలీస్ అధికారులు రంగంలో దిగి అసలు ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో అక్కడ దొరికినటువంటి ఆనవాళ్ళ గురించి మాట్లాడుకుంటే అక్కడ 2 MC క్వార్టర్స్ ఉన్నది, ఒక MC క్వార్టర్ అయితే అక్కడ దొరికింది. దాంతోపాటు 2 గ్లాసులు కూడా అక్కడ దొరికినాయి అని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళలో ఆమె వేసుకున్నటువంటి మట్టి గాజులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో పగిలిపోయినాయి అని చెప్పేసి మనకి అక్కడ మనకి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకి వేరే వాళ్ళతో మాట్లాడే టైంలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదంతా చూస్తే మాత్రం ఇదంతా ఏదైతే అత్యాచారం చేసి ఒక హత్యలా చిత్రీకరించి వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు అని చెప్పేసి మనకైతే స్టేట్మెంట్స్ అయితే కొన్ని రావడం జరుగుతూ ఉంది. ఇది స్టేట్మెంట్ కాదు, పక్కా జరిగింది ఇదే సీన్ అని చెప్పేసి అక్కడ కొంతమంది స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. అంటే అక్కడ ఎంత దారుణం. ఇవాళ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా కేవలం మహిళలకు మాత్రమే అని చెప్పేసి నేనే చెప్తా. ఎందుకంటే ఇవాళ చాలామంది ఏవైతే మనకి వేరే ప్రాంతాలలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేక చాలామంది ఆటోలు కావచ్చు లేకపోతే బస్సులు లేని టైంలో రోడ్ పైన వస్తున్నటువంటి బైకర్స్కి లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. కాకపోతే అదును చూసుకున్నటువంటి కామందులు కాపు కాసి మరి ఇట్లాంటి వాళ్ళనైతే కాటేస్తున్నారు అని చెప్పేసి చాలా ఆర్టికల్స్లో మనం వింటానే ఉన్నాం. చాలామంది నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. సో చాలామంది నిపుణులు ఒకటే మాట చెప్తా ఉన్నారు, మీకు
తెలియనటువంటి వెహికల్స్ని ఎక్కకండి అని చెప్పేసి ఎంత నోరు బాదుకున్నా కూడా ఇవాళ చాలామంది ఇట్లాంటి తప్పిదాలు చేసి వాళ్ళ ప్రాణాలని వాళ్ళే తీసుకునేలాగా వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఐలపురం అవుట్స్కట్స్లో సుమలత మృతదేహం అయితే లభ్యమైన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఇది హత్య చేశారా లేకపోతే ఆత్మహత్య చేశారా, ప్రీ ప్లాన్డ్గానే ఆమెని తీసుకొచ్చి చంపేశారా, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీస్లో కావచ్చు లేకపోతే ఆమెకి ఎవరైనా బద్ద శత్రువులు ఉన్నారా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ఇది అత్యాచారం చేసినట్లయితే ఇదొక చాలా పెద్ద ఇన్సిడెంట్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దిశ లాంటి కేసెస్ని మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. సో గ్రేటర్ హైదరాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లతో పోలిస్తే ఇవాళ అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇవాళ తెలంగాణలోని నిజామాబాద్లో కూడా అట్లాంటి చోటు చేసుకోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. సో ఇది అత్యాచారం చేసి హత్య చేశారని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎవరైతే ఆ వ్యక్తులు తాగిన మైకంలో తాగి ఇవాళ వావి వరుసలు తేడా లేకుండా ఇవాళ ఒక ఆడదైతే చాలు మా 2 నిమిషాల సుఖం కోసం బలి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నటువంటి ఎవరైతే ఈ కామందులు ఉన్నారో ఈ పిచ్చి కుక్కల్ని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఇంత పెద్ద దారుణం జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. దీనికి తగిన బుద్ధి అయితే చెప్పాలా. ఎవరెవరు ఈ హత్య చేశారు, ఎవరెవరు ఈ అత్యాచారం చేసి హత్య చేశారా అనే దానిపైన పోలీసులు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇదంతా కూడా చేయాలని చెప్పి తెలుస్తూ ఉంది. దీంట్లో క్లియర్ కట్గా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్మూర్ ఏసీపీతో పాటు అక్కడ ఉన్నటువంటి సిఐ దాంతోపాటు స్థానిక ఎస్ఐతో ఈ పూర్తి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ అనుమానాస్పదంగా ఇట్లాంటి హత్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అనుకుంటాం. కాకపోతే ఇది అనుమానాస్పదం కాదు, ప్రీ ప్లాన్డ్గా రెక్కి చేసి మరి ఎవరైతే కామందుల్లాగా ఉండి ఎవరైతే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఒంటరిగా వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నటువంటి ముఠా ఇది అని చెప్పేసి చెప్పుకోవాలి. సో దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు అనే దానిపైన ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది వాడికి అనే దానిపైన కూడా చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.